చిన్న చిన్న విషయాలే మనం అర్థం చేసుకోలేము నాన్న. చూడు, అట్టపెట్టె ఎలా తయారైందో చూసావా? నిజానికి అక్కడ పెట్టె అంటూ ఏం లేదు. ఒక అట్టను తీసుకుని దానికి 4 వైపులా 4 అట్టలను అతికిస్తే పెట్టె అనే కొత్తది పుట్టింది. అవునా? మళ్ళీ ఆ అట్టలను వేటికవి తీసేస్తే పెట్టె అన్నది మరి లేదు. అలాగే మన శరీరం కూడా అట్టపెట్టె లాంటిదే. సృష్టిలోని పంచభూతాలు, వివిధ దేవతాగణాలు మన శరీరంగా రూపొందితే అట్టల మధ్య దాని నుండి పెట్టె వ్యక్తమైనట్టు దేవతల మధ్య నుండి మన అహంకారం పుడుతోంది. అనేక తరగతుల దేవతలతో నిండిన లాడ్జ్ అన్నమాట మన శరీరం. అనేక తరగతుల దేవతలతో నిండిన లాడ్జ్ లాంటిది మన శరీరం. కానీ మన అహంకారం ఈ మొత్తం అంతా నేను అని సంతకం చేసేస్తోంది అన్ని విషయాల్లో. అందుకని ఇది అహంకారం అట్టపెట్టె. అర్థమైందా?